నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష ఎన్నికల కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన జగన్పై దాడి నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ 8వ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు నేడు విచారణ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా పాట్నా శివార్లోని పాలీగంజ్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ హఠాత్తుగా కిందకు పడిపోయిన స్టేజ్ అక్రమ జీవో ద్వారా సీఎస్ పేదల భూములను దోచుకుంటున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమాధ్వజం ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే జూన్ నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. 5 దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను అందరూ సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతున్నదని అభినందించారు. అదే స్ఫూర్తితో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాకప్, ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి లెక్కింపు పూర్తయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు మూవ్ చేయొద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రమూ ఆలస్యం చేయొద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి జరగటం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ 8వ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు నేడు విచారణ చేపట్టింది. పోలీసులు సతీష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరపు న్యాయవాది సలీం పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. నిందితుడు బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాడు ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని చంద్రబాబు కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఎర్నేని సీతాదేవి ఇవాళ ఉదయం హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ముదినేపల్లి ప్రస్తుతం ఏలూరు జిల్లా నుంచి 2 పర్యాయాలు ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు సాయంత్రానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి
కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ తెలిపింది. ప్రత్యేకంగా 300 రూపాయల దర్శన టికెట్లు కలిగిన భక్తులకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం 83,866 మంది భక్తులు దర్శించుకోగా 4.15 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో స్టేజ్ కూలింది. అయితే రాహుల్ గాంధీ సహా ఎవరికీ ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీహార్లోని పాటలీపుత్ర లోక్సభ స్థానానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా పాట్నా శివార్లోని పాలీగంజ్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, మీసా భారతి తదితరులు వేదికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో వేదిక ఒక్కసారిగా కాస్త కిందకి పడిపోయింది. దీంతో రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని కిందకు దించే ప్రయత్నాలు చేశారు. దానికి ఆయన వద్దని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. राहुल गांधी जिंदाबाद, तेजस्वी यादव जिंदाबाद, महागठबंधन जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, तेजस्वी यादव जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, गठबंधन जिंदाबाद, जिंदाबाद जिंदाबाद. 2000 కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్ ముఖ్యమంత్రి బంధువుల దయతోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ఆరోపించారు. జగన్ అండతో సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి స్పందన సరిగా లేదు కాబట్టి సీఎస్ అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూదోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్న జవహర్ రెడ్డి రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. డీఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా సంబంధిత అధికారులందరిపైన విచారణ జరగాలి. ఆధారాలతో ఆరోపణలు చేస్తే విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తమ ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నామని బోండా ఉమా తెలియజేశారు. మీకు పేదల మీద, పేద రైతుల మీద, డీఫామ్ పట్టాల మీద, అసైన్ ల్యాండ్ ఓనర్ల మీద మీకు ప్రేమ ఉంటే చివరి 5 నెలల్లో మీరు ఈ జీవో తెచ్చారంటేనే దీని వెనకాల కాన్స్పిరెన్సీ అర్థమైపోతా ఉంది, కుట్ర అర్థమైపోతా ఉంది. మొత్తం బయటికి తీస్తాం. 596 జీవో నడ్డు పెట్టుకొని రాష్ట్రంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు, ఇచ్చినటువంటి ఎన్ఓసీలు, ఇవాళ విజయనగరం జిల్లాలో జరిగిన పెద్ద కుంభకోణం, భోగాపురం మండలంలో జరిగిన కుంభకోణం, విశాఖపట్నం జిల్లాలో జరిగిన కుంభకోణాలు మొత్తం మీద సమగ్ర విచారణ చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందుకనే వాళ్ళు ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడా కూడా ఏ కంప్లైంట్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష కూటమి ఇచ్చినటువంటి పార్టీ కంప్లైంట్ని ఒక ఉత్సవ విగ్రహం లాగా ఆయన తీసుకున్నాడే కానీ ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎన్నికల ప్రధాన అధికారి ఎందుకు ఆయన అధికారాలు ఉపయోగించట్లా? ఆ కలెక్టర్లతో ఎందుకు రివ్యూ చేయట్లా? ఏంటి ఆ కలెక్టర్ల దగ్గర నుంచి సమాచారం ఎందుకు తెప్పించుకోవట్లా? ఎన్ని కూడా ఎన్నికల సంఘం కింద ఉన్నారు వాళ్ళ కలెక్టర్లు. చీఫ్ సెక్రటరీ కూడా ఎన్నికల అధికారి కింద పనిచేస్తా ఉన్నాడు. మరి ఎందుకని ఎన్నికల సంఘం ఆ విధంగా వదిలేసిందో అర్థం కావట్లేదు. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తా ఉన్నాం, ఢిల్లీ వెళ్తున్నాం, కలుస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. ఈ లోపు ఫలితాల్లోపు జవహర్ రెడ్డిని విధుల నుంచి తప్పించాలి. అనేక అక్రమాల్లో ఈయన అండగా ఉన్నాడు. ఈయన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్దారులకు ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చే సౌకర్యాన్ని కల్పించాలని సీఎస్ జవహర్ రెడ్డిని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కోరారు. జగన్ కుట్రలో భాగంగానే గత 2 నెలలు పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ఎన్నికలు ముగిశాయి కనుక సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులను మొద్దు నిద్ర నుండి లేపి జూన్ 1నే పింఛనిచ్చేలా చూడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలియజేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ నాటకంలో భాగంగా చీఫ్ సెక్రటరీ నడిపించిన యంత్రాంగం వలన పింఛన్దారులు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో జగన్ రెడ్డికి మేలు జరగాలనే కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి పింఛన్దారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎండవేడిమిలో పింఛన్దారులు అల్లాడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరలా జూన్ 1 వస్తున్నా ఇప్పటికీ పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుండి ఒక్క స్టేట్మెంట్ లేదని, ఎన్నికలు ముగిశాయని ఇకనైనా చీఫ్ సెక్రటరీ కుట్రలు ఆపాలని హితవు పలికారు. బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు అన్ని వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని వాడుకుని 1-2 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వచ్చు. మళ్లీ ఇలా జరగకుండా చీఫ్ సెక్రటరీ స్వామి భక్తి కట్టిపెట్టి ఇంటి దగ్గరే పింఛనిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. జూన్ 1వ తారీఖు వస్తూ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రపోతూ ఉంది. నిద్రపోతూ ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎన్నికల్లో మద్యం ఏరులై పారిందని, నేడు స్వచ్ఛమైన నీటికి కరువు వచ్చిందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. మంచినీటి కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా పన్నుల వసూళ్లు ఆగలేదన్నారు. విజయవాడ 62వ డివిజన్, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం నేత బాబురావు స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. అనేక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు రావడం లేదని, భూగర్భ డ్రైనేజీ పొంగిపోర్లుతోందన్నారు. కృష్ణానది నీరు అందించకుండా బోర్ నీళ్లే సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజలను గాలికి వదిలేశారన్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. కృష్ణానది తీరాన ఉన్న విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి కొనసాగుతుందన్నారు. కలుషిత నీటి సరఫరా అవుతుందని అనేక వారాల నుండి ఫిర్యాదులు చేస్తున్న నగరపాలక సంస్థలో అధికారుల నుండి స్పందన కరువైందన్నారు. ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఎన్నికల్లో ప్రజలకి అనేక మాటలు చెప్పారు. ఇవాళ ఫలితాలు రాకముందే ప్రజలను గాలి కొదిలేశారు. పరిపాలన మొత్తం పడకేసింది. ఎక్కడ ఎవరు ఏది పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరు గెలవాలి, ఎలా గెలవాలి, బెట్టింగ్లు ఎలా కట్టాలి, లేదు పైచేయి ఎలా సాధించాలి, అధికార యంత్రాంగాన్ని ఎవరు పట్టు పెంచుకోవాలి, దీంట్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఎక్కడ ఒకవైపున మంచినీరు సరిగా రావటంలా కలుషితమైన నీరు వస్తూ ఉంది, భూగర్భ డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇదే కాదు, ఇటువంటి ప్రజా సమస్యలు, ఉపాధి లేదు, పనులు లేవు, ఇసుక లేదు, రేటు పెరిగింది, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికార యంత్రాంగం అనేది వీటన్నిటిని కూడా పరిష్కరించాలి.
ఇది ఒక నిరంతర ప్రక్రియ. పన్నులు వసూలు చేసే ప్రక్రియ మాత్రం ఆగలా. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, చెత్త పన్ను కట్టమంటున్నారు, కరెంటు బిల్లులు యథావిధిగా కట్టించుకుంటున్నారు, సర్దుబాటు ఛార్జీలతో సహా. ఇటువంటి భారాలు మాత్రం ఆగట్లా. పని చేయాల్సి వచ్చేసరికి ఇదంతా ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. కనీసం ఫిర్యాదులు పట్టించుకునేటువంటి దిక్కు లేకుండా పోతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో చోద్యం చూస్తూ కూర్చున్నారు. కోట్లాది రూపాయలు ఏనాడు ఎన్నికల్లో లేనట్టుగా పట్టపగలు పంచుతూ ఉన్నా సరే పట్టించుకోవాలా. అంటే అధికార యంత్రాంగం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దాసోహం అన్నారు. మచిలీపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు రాజుకుంటున్నాయి. గత నెలలో స్థానిక 8వ డివిజన్లో జరిగిన జనసేన వైసీపీ పార్టీల గొడవలు మరొక ముందే అదే డివిజన్లో జనసేన నాయకుడు కర్రి మహేష్ ఇంటి ముందు ఉన్న కారును గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. వైసీపీ నాయకులే తన కారును దహనం చేశారని జనసేన నాయకుడు మహేష్ ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం జనసేన నాయకులు కర్రి మహేష్ టాటా సఫారీ కారును అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. ఇంటి ముందు పెట్టిన కారును తగిలిపెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కక్ష కట్టి చర్యకు పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి 2 గంటల తర్వాత తన కారును వైసీపీ గోండాలు తగులబెట్టారని ఆరోపించారు. జనసేన తరపున ప్రచారం చేస్తే ఇంటిపై దాడులకు పాల్పడతారా అని ప్రశ్నించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, మమ్మల్ని కొట్టి చంపాలని చూశారన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని పేర్ని కిట్టు తన కారును వైసీపీ గోండాలతో తగలబెట్టించారని ఆయన ఆరోపించారు. గత నెలలో జరిగిన గొడవలో పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారన్నారు. డ్రైవర్ సీట్ పక్కన కాదన్న, దీనికి ఇక్కడే ఉంటుంది, ఫ్రంట్లోనో ఎక్కడో నెంబర్ ప్లేట్ కాలిపోయింది. నెంబర్ ప్లేట్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా గవర్నర్ ఆర్వి సుబ్బారావు అన్నారు. సమాజంలో విద్య, వైద్యం, సురక్షిత త్రాగునీరు, పారిశుధ్య అవసరాలు వంటి కనీస వసతులకు నోచుకోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు వాటిని అందించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ నూతన కార్యవర్గం పనిచేయాలని కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఎంజీ రోడ్లోని ఓ హోటల్లో నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ జిల్లా గవర్నర్ ఆర్వి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డైమండ్స్ క్లబ్ చార్టర్డ్ అధ్యక్షుడు వైశేష్ కుమార్, కార్యదర్శి కె మల్లేశ్వరరావు, సహాయ గవర్నర్ గోలి రవీంద్ర, గవర్నర్ నియమిత ప్రత్యేక కార్యదర్శి మలపాక భాస్కర్ క్లబ్ సభ్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చార్టర్ ప్రారంభం సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సమాజంలో విద్య, వైద్యం, సురక్షిత త్రాగునీరు, పారిశుధ్య అవసరాలు వంటి కనీస వసతులకు నోచుకుని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న ప్రజలకు వాటిని అందించడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ కార్యవర్గం పనిచేయాలని అన్నారు. రోటరీ క్లబ్ పూర్తిస్థాయి సేవాభావం కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ అని పేర్కొన్నారు. క్లబ్ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేలా కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షించారు. డైమండ్స్ క్లబ్ చార్టర్ అధ్యక్షుడిగా వైశేష్ కుమార్, కార్యదర్శిగా కె మల్లేశ్వరరావు క్లబ్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డైమండ్స్ పబ్లిక్ ఇమేజ్ చైర్ 2023-24 బాయన సునీత రాణి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ బాయన బాపూజీ, రోటరీ క్లబ్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 30-20కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. మా జిల్లా వచ్చి కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా వ్యాప్తించింది. మాకు 83 క్లబ్బులు, ఇప్పటికీ 83 క్లబ్బులతో 5,000 మంది రొటేరియన్స్ తోటి మేము ఉన్నాము. సమాజంలో సేవ చేస్తూ మా రోటరీ క్లబ్స్ అనేవి కూడా కమ్యూనిటీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అప్లిఫ్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు కొత్త క్లబ్ విజయవాడ డైమండ్స్ అనేది ఒకటి
చార్టర్ చేశాము. దాని యొక్క ఇన్స్టలేషన్ ప్రోగ్రాంలు ఈరోజు ఉన్నాము. దీనికి చార్టర్ ప్రెసిడెంట్గా శేష్ కుమార్ గారు, చార్టర్ సెక్రటరీగా మల్లేశ్వరరావు గారు బాధ్యతలు నిర్వహించబోతున్నారు. వీరు కూడా వారి యొక్క కమ్యూనిటీలో దగ్గరున్న కమ్యూనిటీలో నీడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వారికి ఏం కావాలో అది విద్యా వైద్యం కానివ్వండి, వాటర్ అండ్ శానిటేషన్ కానివ్వండి, మెటర్నల్ కానివ్వండి, ఏదైనా కానీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ మా రోటరీ యొక్క సర్వీస్ అబోవ్ సెల్ఫ్ మోటోని ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతూ రోటరీ క్లబ్ విజయవాడ డైమండ్స్ అనే కొత్త క్లబ్ని ప్రారంభించాము. మేము రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా ఈ కొత్త క్లబ్ని మాకు చార్టర్ వచ్చింది. దాని సంబంధంగా చార్టర్ ప్రజెంటేషను, కొత్త క్లబ్ ప్రెసిడెంట్ సెకండ్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ముందుగా మేము పొద్దున్నే ఈ కొత్త క్లబ్ స్టార్ట్ అయిన సందర్భంగా మేము ఒక నీడీ ఉమెన్ అండ్ మెన్కి రైస్ బ్యాగ్, ప్రొవిజన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ క్లబ్ని ఇక్కడ ఈరోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష. ఎన్నికల కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన. జగన్పై దాడి నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్పై విజయవాడ 8వ అడిషనల్ డిస్టిక్ట్ కోర్టు నేడు విచారణ. వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా. పాట్నా శివార్లోని పాలీగంజ్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ హఠాత్తుగా కిందకు పడిపోయిన స్టేజ్. అక్రమ జీవో ద్వారా సీఎస్ పేదల భూములను దోచుకుంటున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమాధ్వజం. ఈ కుంభకోణంపై హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.